మత్తయి సువార్త 27వ అధ్యాయం 52, 53 ఒక్కసారి చదువమ్మా. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింది వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. ఏం జరిగిందమ్మా? నిద్రించిన అనేకుల పరిశుద్ధుల శరీరములు కదా, డెడ్ బాడీ. అక్కడ ఏముండి ఉంటాయి? వెముకలు కదా, వెముకలు ఉంటాయా? కానీ ఇక్కడ ఏం జరిగింది? ఏం నిలబడ్డాయంట? శరీరములు. అంటే శరీరం అక్కడ ఉందా, వెముకలు ఉన్నాయా? వెముకలే ఉంటాయి అక్కడ కదా. ఆ వెముకలు కూడా కొన్ని పౌడర్ అయిపోయి ఉంటాయి. కానీ ఏం చేయబడిందంట? ఎప్పుడైతే క్రీస్తు మరణము జరిగిందో, దేవాలయపు తెర రెండుగా చెరిగిపోయిందో, ఆ సమయంలో ఏం జరిగింది? సమాధులు తెరవబడెను. ప్రకటనల గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై. హల్లెలూయా! గట్టిగా చప్పట్లు కొడదాం. మృతుడనైతిని గాని యుగయుగములు సజీవుడను. హల్లెలూయా! ఆయనను మరణము బంధించలేదు. ఆయనకు మరణము ఇంకా లేదు. చదవమ్మా. మరణము యొక్క తాళపు చెవులు, పాతాళ లోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ఎక్కడున్నాయి? నా స్వాధీనములో. మరణము యొక్కయు, తర్వాత పాతాళము యొక్కయు. హల్లెలూయా! ఏమన్నాడైనా? ఒకవేళ నువ్వు పాతాళంలో ఉన్నావు అనుకో, దేవుడు లేపగలనా లేదా? తాళం చేయి ఎవరి దగ్గర ఉందంట? తండ్రి అయిన దేవుడు కుమారుని చేతికి అప్పగించాడు. మరణము అంటే మరణించిన వారిని తిరిగి లేపే శక్తి ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది? చెప్పాలి. యేసయ్య దగ్గర ఉన్నది. ఎందుకుంది? ఆయన చెప్తున్నాడు ఇక్కడ, మరణము యొక్కయు పాతాళపు యొక్కయు తాళపు చెవులు ఇప్పుడు నా వశం కదా, నా దగ్గర ఉన్నవి. మరణించి తిని కానీ నేను ఇప్పుడు యుగయుగములు సజీవుడనైతిని. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. అందుకే క్రైస్తవుడా, నువ్వు భయపడకు. క్రైస్తవుడా, నువ్వు మేలుకో. నువ్వు మరణానికి భయపడకు. తాళపు చెవులు యేసయ్య దగ్గర ఉన్నాయి. రోగానికి భయపడకో, శత్రువుకు భయపడకో, ఈ లోకంలో చీకటి శక్తులకు భయపడకో. ఎవడో ఏదో చేస్తే నీకేదో అయిపోతే నువ్వు అనుకోకు. తాళపు చెవులు నీ దగ్గర కాదు, ఈ లోకంలో ఉన్న వాని దగ్గర కాదు, యేసయ్య చేతిలో ఉన్నాయి. హల్లెలూయా! ఎప్పుడైతే ఆయన మరణించాడో, ఎప్పుడైతే ఆ యొక్క తెర చిరిగిపోయిందో, ఎప్పుడైతే సమాధులు తెరబడ్డాయో, ఎప్పుడైతే మృతులు లేచి నడిచారో, ఆ తాళపు చెవులు ఏం చేయబడ్డాయి? అందరి కోసం దేవుడు సిద్ధపరిచాడు. హల్లెలూయా! ఏం జరిగింది ఇక్కడ? ధర్మశాస్త్రమును ఆయన కొట్టివేయగలిగాడు. అంటే నేను నెరవేర్చడానికి వచ్చాను అన్నాడు కదా. ఏమన్నాడు? నేను నెరవేర్చడానికి వచ్చాను. ఎస్, నెరవేర్చాడు. ఆయన సిలువలో ఆయన మరణము ద్వారా ధర్మశాస్త్రమును నెరవేర్చి అడ్డుగా ఉన్న తెరను తీసేశాడు. కాబట్టి ఈరోజు యేసయ్య నామములో నీవు తండ్రిని డైరెక్ట్గా ప్రార్థించగలవు కదా. ఒకప్పుడు ఒక వ్యక్తి పోతుండ, ప్రధాన యాజకుడు, ఎక్కడికి? అతి పరిశుద్ధ స్థలములోనికి. ఇప్పుడు ఎవరు పోగలుగుతారు చెప్పండి? మనమందరము. హల్లెలూయా! యేసు సిలువ ద్వారా, మరణం ద్వారా మనకిచ్చిన ధన్యత ఏంటంటే, అతి పరిశుద్ధ స్థలములో మనము కూడా వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించగలము. హల్లెలూయా! 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 అందుకే క్రైస్తవుడా, నువ్వు ధన్యుడవు. అమ్మా, నువ్వు ధన్యురాలవు. నీకు మేలు కలుగును కదా. ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. పరిస్థితులు పరిస్థితులన్నీ మారిపోయినాయి. అందుకే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అడుగుడి మీకు. కానీ అడుగుతామా? ప్రార్థన చేస్తామా కదా? నమ్ముతామా? నమ్మము. అమ్మా, మీరు అడిగితే దేవుడు ఇస్తాడు.
మీరు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. దేవుడు ఉన్నాడు, ఎప్పటి వరకు ఉంటాడన్నాడు? యుగ యుగములో నేను సజీవుడనై ఉన్నాను కదా. ఎప్పటి నుంచి ఉన్నాడు ఆయన? మనకు తెలుసు 2000 సంవత్సరాలని, కానీ దానికంటే ముందు ఈ సృష్టి మొదలైనప్పటి నుండి ఆయన ఉన్నాడు. హల్లెలూయా కదా. ముందున్నాడు, ఇప్పుడు ఉన్నాడు, తర్వాత కూడా ఉంటాడు ఆయన. ఆయన ఎప్పటికీ సజీవుడే. కాబట్టి ఆయనను మరణము ఏమి చేయలేదు, బంధించి ఉంచలేదు. సమాధి ఆయనను బంధించలేదు. హల్లెలూయా హల్లెలూయా. అందుకే విజయం ఎవరిది ఇప్పుడు అమ్మా? విజయం ఎవరికి చెప్పాలి? యేసయ్య జయించాడు. అమ్మా, ఈ లోకంలోకి శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు, ఆయన ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను అన్నాడు కదా. జయించాడా లేదా? జయించాడు. అంటే ఇప్పుడు మనకేం కావాలా? విజయం కావాలా? దేవుడు ఇచ్చేశాడా? ఆల్రెడీ ఇచ్చేశాడు. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? నువ్వు చేయాల్సింది ఒకటే, నీ జీవితాన్ని మార్చుకోవాలా, నీ పాపాన్ని ఒప్పుకోవాలా, నీ జీవితాన్ని పరిశుద్ధంగా మార్చుకోవాలా, క్రీస్తు నీ కొరకు చనిపోయాడు నమ్మాలా, క్రీస్తు ఇచ్చిన ప్రేమను నీవేమి చేయాలి? నీ జీవితంలోనికి తీసుకో, నీ జీవితాన్ని మార్చుకో, నీ మాట, నీ క్రియలు, నీ నడవడి, నీ జీవితం అంతా మార్చుకో. ప్రభు మహిమ నీవు పొంది ఉన్నావు కనుక లోకమంతా కూడా ఆయన ప్రేమను చూడాలి, ఆయన మహిమపరచబడాలి. ఇదిగో ఒక క్రైస్తవుడు మా వీధిలో ఉన్నాడంటే ఆ క్రైస్తవుడు ఇదిగో ఏమి చేయబడాలి? కొనియాడబడాలి. ఆ క్రైస్తవ కుటుంబం ఏమి చేయబడాలి? ఘనతను ఉండాలి. ఆ క్రైస్తవ జీవితం ఎలా ఉండాలి? దేవునికి మహిమకరంగా ఉండాలి. క్రీస్తు చనిపోయాడు ఎవరి కొరకు? మా కోసం చనిపోయాడండి. అందుకే మేము ఈరోజు ఈ విధంగా మేము బ్రతుకుతున్నాం. మా జీవితాన్ని మార్చుకున్నాం, మా జీవితాన్ని దిద్దుకున్నాం, మా యొక్క నడవడిని మార్చుకున్నాం. కానీ ఎంతోమంది ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు మట్టుకు మారరండి. నేను చెప్తున్నాను, నువ్వు మారి చూడు, నీ జీవితం ఎట్లా మారుతుందో. నువ్వు మార్చుకొని చూడు, దేవుడు నిన్ను ఎలా నిలబెడతాడో. నువ్వు కోల్పోయినవన్నీ కూడా తిరిగి నీకు ఇస్తాడు. ధనం ఇస్తాడు, ధాన్యమని ఇస్తాడు, సంపదని ఇస్తాడు, సంతోషమని ఇస్తాడు, సమాధానమని ఇస్తాడు. ఇదిగో బంగాళాలు అడుగుతున్నావు, అవి ఇస్తాడు. ప్రతిదీ దేవుడు ఇస్తాడు కదా. గర్భఫలము కూడా ఇస్తాడు దేవుడు. నీ సంతానమును దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వేమిస్తావు దేవునికి? నీ జీవితాన్ని ఇస్తావా? నీ జీవితాన్ని దేవునికి ఇస్తావా? నీ పాప జీవితాన్ని విడిచిపెడతావా? నీ అపరాధములు ఒప్పుకుంటావా? నీ తప్పులన్నీ విడిచిపెడతావా? పరిశుద్ధంగా జీవిస్తావా? నీతిమంతునిగా బ్రతుకుతావా? దేవుని బిడ్డగా వర్ధిల్లుతావు. హల్లెలూయా. దేవుని బిడ్డగా వర్ధిల్లుతావు నువ్వు. ఇది సత్యం. ఎవరు అవునన్నా కాదన్నా ఇది సత్యం, ఇది సత్యం, ఇది సత్యం. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.